హలో అండి, ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నానండి. ఏం మసాలా వేయకుండా సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా బెండకాయలని కడిగి కట్ చేసుకోండి. అలాగే ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాండ్లీ పెట్టి మనం కట్ చేసుకున్న బెండకాయలు అందులో వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలండి. బెండకాయ ముక్కల్లో మనకి జిగురు పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాలి. చూసారా, ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత అదే బాండ్లీలో ఒక గుప్పెడు శనక్కాయలు వేసి వేయించుకోండి. శనక్కాయలు వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఇందాక షూట్ కాలేదండి వీడియో. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకొని అందులోకి టమాటా వేసి బాగా ఫ్రై చేసి పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేయండి. చూసారా, టమాటా మొత్తం మగ్గిపోతుందండి. టమాటా ఆయిల్లో బాగా ఉడికిపోయిన తర్వాత అందులోకి కారం వేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత మీకు గ్రేవీకి సరిపోయేంత వాటర్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసినాను. వాటర్ వేసి మనం ఇందాక వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత శనక్కాయలు వేయించుకొని పొడి చేసుకొని అది కూడా అందులోకి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే గ్రేవీ రెడీ అయిపోయినట్లే. చూసారా, చాలా సింపుల్గా ఏం మసాలా వేయకుండానే ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.